అప్పుడే రిలీజ్ చేసాం వైట్ పేపర్ 9,70,000 కోట్ల రూపాయలని కొన్ని దొరికినంత వరకు. ఇప్పుడు ఏంటి ఇలా బాధ ఏంటి? వైసీపీ వాళ్ళ బాధ, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ వాళ్ళ బాధ. మీరు 5 లక్షల కోట్ల బడ్జెట్ లో చూపించారు, లేకపోతే 6 లక్షల కోట్లు చూపించారు, మీరు ఆ రోజు 11 లక్షల కోట్లు అంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు చదువుకుంటారో లేదో నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే పాట పడతారు. బడ్జెట్ లోకి వచ్చేసరికి ఇదిగో బడ్జెట్ లో నిన్న చూపించిన కాపీది. ఏం బడ్జెట్ లో వస్తాయి? లోన్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, ఆర్బీఐ, స్మాల్ సేవింగ్స్, ప్రావిడెంట్ ఫండ్ అంటే పబ్లిక్ డెట్, ఇట్లా కొన్ని మాత్రమే ఇంట్లో కవర్ అవుతాయి. ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు ఏదైతే డ్వాక్రా మహిళలు వాడుకున్నది కావచ్చు, లేకపోతే పంచాయతీ నిధుల్ని దాదాపు 10,000 కోట్ల రూపాయల దాకా వాడుకున్నది కావచ్చు, లేకపోతే కాంట్రాక్టర్స్ కి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల దాకా అవుట్ స్టాండింగ్ పెట్టింది కావచ్చు, లేకపోతే జెన్కో లాంటి సంస్థలకి ఒక 30-40 వేల కోట్ల రూపాయల అప్పులు పెట్టింది కావచ్చు, లేకపోతే సివిల్ సప్లైస్ ఓడి కింద తీసుకుని క్యాష్ క్రెడిట్స్ అంటారు, ఓవర్ డ్రాఫ్ట్, వాటి డబ్బులు కావచ్చు. ఇలా ఇవన్నీ మరి అవి అప్పులు కాదా? అవన్నీ ఎవరు కట్టాలి? కరెక్టే, మేము ఒప్పుకుంటాం. ఈ రోజు ఈ 5 లక్షల కోట్ల మేము ఒప్పుకుంటాం. ఈ 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి అని ఒప్పుకుంటాం మేము. మిగతా 6 లక్షల కోట్లను జగన్మోహన్ రెడ్డి గారిని కట్టమనండి. రేపు మిగతా వాళ్ళు వస్తారు కదా, ఆ డబ్బులని వాడుకున్నాడు కదా ఆ కాంట్రాక్టర్లు అందరి, మేము జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పంపిస్తాం, వైసీపీ పార్టీ ఆఫీస్కి పంపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే టీడీపీ ప్రభుత్వం మా మీద అబద్ధాలు చెప్పింది. 11 లక్షల కోట్లని ఆ రోజు, 11.5 లక్షల కోట్లని ఆ రోజు చెప్పారు. 4,91,000 కోట్లకి 5 లక్షల కోట్ల రూపాయలు మేము బడ్జెట్ లో చెప్పామంటారు కదా, కరెక్ట్, మేము ఒప్పుకుంటాం. వారు చెప్పినట్టు కానీ 4,91,000 కోట్లు, 5 లక్షల కోట్లు మేము ఒప్పుకుంటాం. ఇదే రాష్ట్రం అప్పని. మరి మిగతా 6 లక్షల కోట్లు ఎవరైతే వస్తారో ఆ డబ్బులు కావాల్సిన వాళ్ళు, వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పంపిస్తాం ఇంటికి, వాళ్ళ పార్టీ ఆఫీస్ కి. వాళ్ళు చెప్పమనండి, అబ్బాయి మేము ఇది తీసుకోలేదు. ఇప్పుడు డ్వాక్రా మహిళలు 2,000 కోట్ల రూపాయల ఉదాహరణకి పంచాయతీరాజ్ నిధులు, తర్వాత డిస్కమ్స్ కు పెండింగ్ ఉన్నవి, అదేవిధంగా జెన్కోకు పెండింగ్ ఉన్నవి, ఎన్పిఎస్ వాడుకున్నవి, సింకింగ్ ఫండ్ డబ్బులు, మ్యారిటైమ్ బోర్డు డబ్బులు, ఇవన్నీ కూడా వాళ్ళు వస్తారు. వాళ్ళని కట్టమని జగన్మోహన్ రెడ్డి గారిని. అప్పుడు దీన్ని ఇంత మేము మా టీడీపీ, మా కూటమి ప్రభుత్వము ఈ 4,90,000 కోట్లు మేము రీపే చేస్తాం. ఒప్పుకుంటాడు దానికి? ఒప్పుకుంటారు వైసీపీ వాళ్ళు? ఎందుకు? ఇప్పుడు తెలియని వాళ్ళు నిద్రపోతున్న వాడిని లేపొచ్చు, నిద్ర నటిస్తున్నట్టు వాళ్ళని ఏం చేస్తాము? అని వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసినప్పుడు. ఇప్పుడు శ్రేయర్ గారు ఇదేది ఆన్ రికార్డు పక్కన పెడితే పేపర్, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యక్తి తెలియదు ఆయనకి అప్పులు. దగ్గరుండి 5 సంవత్సరాల పాటు చేసిన అప్పులు తెలియదు ఆయనకి. చరిత్రలో ఎప్పుడైనా జరిగింది ఈ విధంగా? నిన్న పంచాయతీరాజ్కు నిధులు వచ్చినాయి కేంద్రం నుంచి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? పంచాయతీలకు సంబంధించిన నిధులు వస్తే 1 రూపాయి కూడా వాడకుండా మొత్తం పంచాయతీలకు ఇవ్వడం జరిగింది. తద్వారా వాళ్ళు పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేసుకున్నారు. ఈ రోజు మొత్తం సర్పంచులు మొత్తం, అందులో అఫ్ కోర్స్ 90% వైసీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మొత్తం నిధులు వాడుకోవద్దు, మొత్తం రిలీజ్ చేయమని. మరి నువ్వేం చేసినావు? వాడుకున్నావు ఆ రోజు. మరి అది ఎంత అప్పు కాదా? సరే, మేము శ్రేయర్ గారు, నేను ఈ మీడియా ముఖం కూడా చెబుతున్నాను వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి, మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 4,90,000 కోట్లకు మేము ఒప్పుకుంటాం అప్పు అని. మిగతా డబ్బులు వాళ్ళని కట్టమనండి, కట్టమని చూద్దాం. మరి దానికి ఒప్పుకుంటే సరిపోతుంది. అప్పుడు మేము చెప్పింది అబద్ధమను వాళ్ళ ఇంటికి పంపిస్తాం. అప్పు లేదంటే కట్టాల్సిన అవసరం లేదు, ఉంటే కట్టుకోమనండి. అప్పుడు తెలుసు మేము అబద్ధం చెప్పిందో నిజం చెప్పిందో. సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడతారు. 11.5 లక్షల కోట్లు చేసి నిజంగానే శ్రీలంక ఇంకొకసారి గెలుచుంటే రాష్ట్రం నిజంగానే శ్రీలంక ఆల్రెడీ అయింది. శ్రీలంక అది మనం శ్రీలంకలో చూసాం. రాజు ఇంటి చీఫ్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి మీదకి జనాలు వచ్చారు. అలా జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుంటే ఇంకొక సంవత్సరానికి వచ్చి ఉండేవాళ్ళు, ఇంటి మీద పడి ఉండేవాళ్ళు. ఆయన ఇంటి మీద ఎందుకు చెప్తాడు ఊరక? ఇట్స్ అ క్లియర్ కట్. ఆ డిఫరెన్స్ తెలుసుకుని వైసీపీ వాళ్ళు కూడా మీరు రెచ్చిపోయి ఊరగా చెప్పొద్దు, మేమే అబద్ధం చెప్పింది. మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. విత్ క్లియర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. దట్ గవర్నమెంట్ బడ్జెట్ లో చూపించేది కొన్ని హెడ్స్ వస్తాయి, బయట ఉన్న హెడ్స్ డిఫరెంట్ ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పే చేయాలి. పే చేయొద్దని చెప్తాడా జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పమనండి. సొంత విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ఆయన బడ్జెట్ లో ఏదైతే పొందుపరిచినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని మాత్రమే చూపించేటువంటి